నేడు పిల్లలు పెద్దలు గ్రామీణ పట్టణ ప్రాంతాలను తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. దాంతో ఇంటర్నెట్ డేటా వినియోగం కూడా అదే స్థాయిలో ఉంది. అందుకు తగ్గట్టుగానే టెలికాం కంపెనీలు అనేక రకాల ప్యాక్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. డైలీ డేటా ప్యాక్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చాలామంది డైలీ 1 GB లేదా 2 GB వచ్చేలాగా రీఛార్జ్ ప్లాన్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు. మూవీలు వీడియోలు చూస్తే డేటా త్వరగా అయిపోతుంది. దీంతో చాలామంది అప్సెట్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఎయిర్టెల్ ఓ అద్భుతమైన ఆఫర్ను తీసుకొచ్చింది. డేటా డైలీ లిమిట్ అయిపోయిన తర్వాత కూడా సినిమాలు వీడియోలు చూడాలి, మొబైల్లో ఇంటర్నెట్ వాడాలనుకునే వారి కోసం ఎయిర్టెల్ కంపెనీ అదిరిపోయే ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ను రీఛార్జ్ చేసుకుంటే మీరు అన్లిమిటెడ్ డేటా పొందొచ్చు. అది కూడా కేవలం 49 రూపాయలకే. ఈ ప్లాన్ ద్వారా మీరు 20 GB వరకు అన్లిమిటెడ్ డేటా పొందొచ్చు. ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే మీ డైలీ డేటా లిమిట్ అయిపోయినా సరే ఈ అన్లిమిటెడ్ డేటా ద్వారా మీ ఫోన్లో నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు, వీడియోలు సినిమాలు చూడొచ్చు. ఈ 49 రూపాయల ప్యాక్లో వినియోగదారులకు 20 GB వరకు అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. కాకపోతే నెట్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. ప్లాన్ ముగిసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64 kbpsగా తగ్గుతుంది. ఎయిర్టెల్ ప్రకటించిన ఈ ఆఫర్ పాతదే. అయితే గతంలో కేవలం 6 GB డేటా లిమిటెడ్ అందుబాటులో ఉండేది. అయితే వినియోగదారులకు ఇప్పుడు ఆకట్టుకోవడం కోసం దాన్ని 3 రెట్లకు పైగా పెంచేసింది. డేటా వినియోగంలో తమ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకోవాలనే లక్ష్యంతో ఎయిర్టెల్ కంపెనీ ఇలాంటి మార్పులు చేసిందని టెక్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఎయిర్టెల్ సిమ్ వాడుతున్న యూజర్లు రోజువారీ డేటా లిమిట్ పూర్తయిన సమయంలో ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాన్ కావాలనుకునే యూజర్లు ఖచ్చితంగా యాక్టివ్ రీఛార్జ్ ప్యాక్ కలిగి ఉండాలనే విషయం గుర్తుంచుకోండి. ఎక్కువ సమయంలో మొబైల్ డేటా వాడే వారికి ఈ ప్లాన్ అయితే అద్భుతంగా ఉంటుంది అంటున్నారు.